హాయ్ అండి. ఈరోజు సాదా బ్లౌజ్ ఎలా కుట్టాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా నేను చూపించిన విధంగా వెనక భాగం తీసుకొని ఇలా పావించి ఫోల్డింగ్ చేసుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇంకో ఫోల్డింగ్ చేసుకొని హెమ్మింగ్ కోసం దూరంగా ఒక కుట్టు వేసేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, ఇలాగే సెంటర్లో దూరంగా వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ డాట్స్ వేసుకోవాలి. ఇలా షోల్డర్ దగ్గర పట్టుకొని ఒక పావు ఇంచి కిందన పట్టుకొని 3 ఇంచీల పొడుగుతో ఇలా కుట్టు వేసేసుకోవాలి. వెనక భాగాన్ని స్టిచ్ వేసేసుకొని తర్వాత హ్యాండ్స్ కూడా పావు ఇంచి మడతతోటి ఇలా స్టిచ్ వేసేసుకోవాలి. 2 హ్యాండ్స్ కూడా వేసేసుకోవాలి. జాకెట్కి హ్యాండ్స్ కూడా హెమ్మింగ్ ఉంటుంది కాబట్టి హ్యాండ్స్ కూడా హెమ్మింగ్ కోసం 1 ఇంచి ఇలా చూపిస్తున్న విధంగా దూరంగా కుట్టు వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా సమంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లు డాట్స్ వేసుకోవాలండి. ఇలా పట్టుకొని షోల్డర్ దగ్గర సెంటర్ చేసి పట్టుకొని నేను చూపిస్తున్న విధంగా డాట్ వేసుకోవాలి. ఇప్పుడు నేను కుట్టేది చిన్న బ్లౌజ్ అండి, అందుకే డాట్ 1 ఇంచి వరకే వేసుకున్నాను. నేను హుక్స్లు పట్టే వైపు సెంటర్కి ఫోల్డ్ చేసుకొని చూపిస్తున్న విధంగా ఒక డాట్ వేసేసుకోవాలి. మనం వేసుకున్న 2 డాట్స్కి సెంటర్ చేసి చంక భాగం నుండి ఒక డాట్ వేసుకోవాలి. ఇలా ఆపోజిట్ షేప్ కూడా 3 డాట్స్ వేసేసుకోవాలి. ఇప్పుడు మనం షేప్ బెల్ట్లు రెడీ చేసుకోవాలి. షేప్ బెల్ట్ల కోసం మనం కట్ చేసుకున్న జాకెట్ పీసులో వేస్ట్ ఉంటుంది కదా, ఆ వేస్ట్ని నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా జాకెట్ కట్ చేసేటప్పుడు షేపులు, ఆ షేప్ పార్ట్ తీసుకొచ్చి ఇలా వేస్ట్ మీద పెట్టి కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకొని ఇలా షేప్ రెడీ చేసేసుకోవాలి. ఇలాగే ఇంకో షేప్ కూడా రెడీ చేసుకోవాలి. తర్వాత దీన్ని ఉల్టా తిప్పి పైన కుట్టు వేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకున్నాక మనం డాట్స్ వేసుకున్న ఫ్రంట్ పార్ట్లు తీసుకొచ్చి షేపులు కతుక్కోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకున్నాక చూస్తున్నారుగా, నేను చూపించినట్టుగా ఫ్రంట్ పార్ట్ తీసుకొచ్చి షేపులు కతికించేసుకోవాలి.
ఇంకో స్టిచ్ వేసుకోవాలి దాని మీదే. ఇలా రెండు షేపులకి 2 ఫ్రంట్ పార్ట్లు అతికేసుకోవాలి. ఇలా అతుక్కున్న తర్వాత ఖర్చులు లేకుండా ఇలా ఎక్స్ట్రా క్లాత్లు లేకుండా కట్ చేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం 2 సమానంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని ఎడం చేతి వైపు ఉక్సులు పట్టి వేసుకోవాలి. ఎడం చేతి వైపు ఉన్న భాగానికి ఉక్సులు పట్టి వేసుకోవాలి. ఉక్సులు పట్టి కోసం ఇలా 1 ఇంచ్ క్లాత్ తీసుకొని దాన్ని ఇలా పావించికి మడత పెట్టుకొని నేను చూపిస్తున్న విధంగా కుట్టు వేసుకోవాలి. ఈ కుట్టు వేసుకున్న తర్వాత ఇలా ఒక ఫోల్డ్ బ్యాక్ సైడ్కి మడత పెట్టుకొని పాదం ఖర్చుతో కుట్టు వేసేసుకోవాలి. ఇలా కట్స్ ఇచ్చుకోవడం వల్ల మడత పెట్టుకున్నప్పుడు తిరుగుతుంది. ఇలా పైన కూడా ఒక స్టిచ్ వేసేసుకోవాలి. దీన్ని లోపలికి మడిచి దానిపైన ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్లు కట్ చేసేసుకొని ఉక్సులు పట్టి కుట్టుకున్నాం కదా, ఇప్పుడు రింగులు పట్టి కుట్టుకోవాలి. రింగులు పట్టి కోసం ఇంకో భాగం పట్టుకొని దానికి 1.5 ఇంచ్ తీసుకోవాలి క్లాత్. ఉక్సులు పట్టీకి లోపలికి మడత పెడతాము. రింగులు పట్టి నేను చూపిస్తున్న విధంగా క్లాత్ పైన షేప్ పార్ట్ ఉండాలి. ఇలా క్లాత్ పైన ఉండాలి షేప్ పార్ట్. దీన్ని తిప్పకుండా పైకి ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా ఇలా మడత పెట్టుకొని స్టిచ్ వేసేసుకోవాలి. పాదం ఖర్చుతో దాని పక్కనే ఇంకో స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత రెండు భాగాలు సమానంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని ఇప్పుడు వెనక భాగానికి ఇలా ఆపోజిట్లో భుజాలు అతుక్కోవాలి. పాదం ఖర్చుతోటి
వీడియోలో చూపిస్తున్నట్టుగా 2 షోల్డర్స్ అతుక్కోవాలి. ఇంకో స్టిచ్ వేసుకోండి, డబుల్ స్టిచ్ వేసేసుకోవాలి భుజాలకి. హ్యాండ్స్ అతుక్కోవాలి. ఫ్రంట్ లోతు తీసుకుంటాం కదా కట్ చేసేటప్పుడు, ఆ లోతు భాగం ఫ్రంట్ పార్ట్కి వచ్చేలాగా కింద క్లాత్ సాగతీయకూడదు, పై హ్యాండ్ కూడా సాగతీయకూడదు. ఇలా లూజ్గా వీడియోలో చూపించినట్టుగా లూజ్గా వదులుకుంటూ పాదం ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి. కుట్టు పైన ఇంకో స్టిచ్ వచ్చేలాగా ఇంకో స్టిచ్ వేసేసుకోండి. ఇలా లూజ్గా చూపిస్తున్న విధంగా టైట్గా లాక్కుండా పాదం ఖర్చుతో ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్ అతికేసుకోవాలి. నేను అతికేసుకున్న తర్వాత మెడ వేసుకుంటాను, ముందుగా మెడ వేసుకోవట్లేదు. దీనికోసం నేను మడత పెట్టినట్టుగా బ్యాక్ పార్ట్ ఫోల్డ్ చేసుకొని ఆది జాకెట్ కూడా ఇలా సమంగా మడత పెట్టుకొని ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా అక్కడికి డాట్ వేసుకోవాలి. మనం ఉక్సుల పట్టీకి తయారు చేసుకున్నాం కదా, అలాగే ఆది జాకెట్ కూడా ఉక్సుల పట్టీ ఉంటుంది కదా, ఆ పార్ట్ తీసుకొచ్చి ఇలా నేను చూపించినట్టుగా పెట్టుకొని ఇది కూడా ఫస్ట్ కుట్టుకో డాట్ వేసుకోవాలి. మార్క్ చేసుకోండి. ఇలా బ్యాక్ పార్ట్ మార్కింగ్, ఈ మార్కింగ్ ఒకదానిపైన ఒకటి పెట్టి జాయిన్ హ్యాండ్ ఎంత లూజ్ ఉందో ఇలా స్ట్రైట్గా ఒక కుట్టు వేసేసుకోవాలి. పాదం ఖర్చుతో పక్కనే ఇంకో కుట్టు వేసుకోవాలి. అలా ఒక 3 కుట్లు వేసేసుకోవాలి. ఇలా చిన్న టక్స్ ఇచ్చుకోండి, ఫినిషింగ్ బాగుంటుంది. తర్వాత ఇంకో సైడ్ కూడా జాయింట్ చేసుకోవాలి. ఇంకో సైడ్ కూడా జాయింట్ చేసుకునేటప్పుడు ఇది ఉక్సులు భాగం బయటికి కదా కుట్టాం మనం, కాబట్టి దానికి కుట్టు వేసిన పక్క నుంచి చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకొని వెనక భాగం మార్కింగ్ ఈ మార్కింగ్ జాయిన్ చేసేసుకోవాలి. జాయిన్ చేసుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి. నేను చూపిస్తున్నట్టుగా స్టిచ్ వేసేయండి.
స్ట్రైట్గా చంక భాగం వరకు వేసుకొని అక్కడ ఆపేసి హ్యాండ్ కొలుచుకోవాలి. ఇప్పుడు ఇటువైపు కూడా పాదం ఖర్చుతో ఒక 2 కుట్లు వేసేసుకోండి. ఇప్పుడు మనం మెడ అతుక్కోవాలి. మెడ కోసం బ్లౌజ్ కట్ చేయగా వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా మెడ దగ్గర, ఇలా ఈ వేస్ట్ క్లాత్ తీసుకొని క్రాస్గా మనకి మెడకి ఎన్ని ముక్కలు అయితే పడతాయో అలా కట్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, అలా క్రాస్గా నెక్ ఎంత బ్రాడ్ అయితే ఉందో దానికి తగ్గట్టుగా ఒక 2-3 పీసులు కట్ చేసుకోవాలి. 1.5 ఉంటుందండి ఇంచి. వీటిల్ని నేను చూపిస్తున్నట్టుగా క్రాస్గా ముందుగానే కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ పీసుల్ని అతుక్కోవాలి. ఇలా ఆపోజిట్లో పెట్టుకొని మనం అతికేసుకోవాలి. స్టిచ్ వేసుకోవాలి. అతుక్కున్న తర్వాత జాకెట్ పైన నేను చూపిస్తున్న విధంగా ఇలా పాదం ఖర్చుతో జాకెట్ సాగదీయకుండా లూజ్గా వదులుకుంటూ పాదం ఖర్చుతో స్టిచ్ వేసేసుకోవాలి. జాకెట్ సాగదీస్తే మెడ సాగిపోద్ది కాబట్టి మనం సాగదీయకుండా ఇలా లూజ్గా వదులుకుంటూ పాదం ఖర్చుతో ఇలా మెడ అతుక్కోవాలి. అతుక్కున్న తర్వాత చూడండి, నేను చూపిస్తున్న విధంగా ఎక్కడెక్కడ రౌండ్ ఉందో రౌండ్ తిరిగే దగ్గర ఇలా చిన్న టక్స్ ఇచ్చుకోవాలి. టక్స్ ఇచ్చుకున్నట్టయితే నెక్ రౌండ్కి బాగా నెక్ రౌండ్లు మనం ఫోల్డ్ చేసి తిప్పేటప్పుడు నీట్గా తిరుగుతుంది. అలా కట్స్ ఇచ్చుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా లోపల ఖర్చు భాగం మనం మడత పెట్టిన క్లాత్ కింద ఉండేటట్టు చూసుకొని మనం మడత పెట్టిన క్లాత్ పైనే కుట్టు పడాలి. చూడండి, వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది. అలా మనం మడత పెట్టిన క్లాత్ పైన పడాలి కుట్టు. బ్లౌజ్ పక్కనున్న బ్లౌజ్ పైన పడిందంటే హెమ్మింగ్ వేసేటప్పుడు ఇలా పైన కుట్టు వేసుకుంటూ మెడ భాగం మొత్తం పైన స్టిచ్ వేసేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు ఈ లోపల ఉన్న ఎక్స్ట్రా ఖర్చు ఇలా కట్ చేసుకోవాలి పూర్తిగా. అయిపోయిందండి, ఎంతో ఈజీగా ప్లెయిన్ జాకెట్. అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.